అనుకున్నా అసలు మలయాళం వాళ్ళు కూడా ఇంత సోది సినిమాలు తీస్తారా అని. కానీ క్లైమాక్స్ లో తెలిసింది వాళ్ళ స్టాండర్డ్స్ గురించి. సినిమాని ఎక్కడి నుండి ఎక్కడికి పట్టుకెళ్లిపోయారో అసలు. మలయాళీ ఫ్రమ్ ఇండియా నివిన్ పాలి అండ్ అనస్వర రాజన్ లీడ్ రోల్స్ ప్లే చేసిన ఈ లేటెస్ట్ ఓటీటీ మూవీ సోనీ లీవ్ లో తెలుగు డబ్బింగ్ తో స్ట్రీమింగ్ అవుతుంది. స్టోరీలోకి వెళ్లే ముందు డైరెక్టర్ గురించి చెప్పాలి. డిజో జోస్ యాంటనీ 2022లో జనగణమన మూవీతో ఓటీటీని ఒక్క ఊపు ఊపింది ఇతనే. ఇక స్టోరీ చూసుకుంటే గోపి ఇంట్లో ఖాళీగా ఉండి రాజకీయాల్లో తిరిగే ఒక పోరంబోకు. ఈ మాట నేను కాదు, డైరెక్టర్ హీరో వాళ్ళ అమ్మతో చెప్పించిన మాట. ఇక 2017లో పాకిస్తాన్ ఇండియాతో వరల్డ్ కప్ ఓడిపోయినప్పుడు ఒక ముస్లిం ఫ్యామిలీ పటాకులు కాల్చుకుంటారు. అది తట్టుకోలేక హీరో అండ్ హిస్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటిపై దాడి చేస్తారు. మరి ఆ ముస్లిం వాళ్ళ రివెంజ్ కి భయపడిపోయిన గోపి సౌదీ వెళ్తాడు. ఆ టైంలోనే కరోనా వస్తుంది. అప్పుడు తన జీవితం ఎలా మారింది, తను యునైటెడ్ నేషన్స్ లో స్పీచ్ ఇచ్చే అమ్మాయికి ఇన్స్పిరేషన్ గా ఎలా మారాడు అని తెలియాలంటే మూవీ చూడాల్సిందే. ఇక మేకింగ్ చాలా యూనిక్ గా ఉండింది. మొదట్లో చూసిన సినిమాకి చివర్లో చూసిన సినిమాకి చాలా డిఫరెన్స్ ఉండింది. బహుశా డైరెక్టర్ మోటివ్ కూడా అదేనేమో, కానీ చివరి వరకు చూస్తే కానీ ఆ కిక్ పొందలేము. నివిన్ పాలి తన రోల్ తో మెస్మరైజ్ చేశాడని చెప్పాలి. అనస్వరాకి పెద్ద స్క్రీన్ టైం లేదు. స్పెషల్ గా చెప్పాలంటే అంధభక్తులను రియాలిటీకి దగ్గరగా పోర్ట్రే చేశారు. మతాలకు రాజకీయాలకు ఉండాల్సిన లిమిటేషన్స్ అండ్ రిలేషన్స్ ని మంచి మెసేజ్ తో చూపించారు. మంచి ఎమోషనల్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉన్న ఈ సినిమాలో కొన్ని కెమెరా షాట్స్ అయితే సూపర్ గా ఉన్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే రియాలిటీకి దగ్గరగా ఉండే స్టోరీ ఇది. సిచ్యువేషన్స్ మనిషి జీవితాన్ని ఎలా మ్యానిపులేట్ చేస్తాయో చెప్పే సినిమా ఇది. IMDb రేటింగ్ ఫర్ దిస్ మూవీ 6 to date. నా రేటింగ్ 7. కామెడీతో కూడిన మెసేజ్ ఓరియంటెడ్ మూవీ కావాలనుకుంటే ఈ మూవీని చూడొచ్చు. బ్రిలియంట్ గా ఉందని చెప్పలేను, కానీ మరీ వరస్ట్ గా కూడా లేదు. ఇట్స్ టైమ్ ఫర్ సినిమా అండ్ యూ. మలయాళం మూవీస్ లో మీకు బాగా నచ్చేది ఏంటి? హీరోయిన్సా, డైరెక్షనా, లేకపోతే మరేంటి? కామెంట్ యువర్ ఆన్సర్స్. I know you're waiting till the morning comes my back. I just wanna be alone to feel free tonight.